14 నుంచి 2023 వరకు దగ్గర 2,60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 1,60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో దగ్గర 52,000 ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్ లో 42,000 ఉద్యోగాలు, ఇలా అగ్రికల్చర్ లో 5,000 ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్ లో 10,000 ఉద్యోగాలు, ఈ విధంగా 1,60,084 ఉద్యోగాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో క్లియర్ చేయడం జరిగింది. ఇచ్చిన హామీలో 68.9% తప్పనిసరిగా ఉద్యోగాలకి రూపకల్పన చేసి యువతని ఎంకరేజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలన్న పేరుతో ఏర్పడిన తెలంగాణ ఈ రోజు నిధుల రూపంలో చూసినా మీకు కొల్లలేదు. ఎందుకంటే కేటీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ ఒకసారి చూసుకోండి. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎన్ని డెవలప్ అయినాయో ఒక్కసారి మీరు గమనించండి. మన ప్రతి ఊళ్ళ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకళ్ళు హైదరాబాద్ లో ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. వచ్చేసినటువంటి మన కంటెస్టెడ్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేటెడ్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి అన్న గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ వేదిక నడుపుతున్నటువంటి నగేష్ రాథోడ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టేజ్ మీద ఉన్నటువంటి పేరు ప్రతి ఒక్కరికి, సర్పంచ్ శ్రీనివాస్ అన్న కావచ్చు, నవీన్ కావచ్చు, మురుగపల్లి రాంబాబు అన్న కావచ్చు, శంకిరెడ్డి అన్న కావచ్చు, జెడ్పీటీసీ మాజీ జగన్ అన్న కావచ్చు, బసవయ్య గారికి కావచ్చు, మండల పార్టీ అధ్యక్షుడు మేలచెరు బసవయ్య గారికి కావచ్చు, మరియు కృష్ణనాయక్ అన్న కావచ్చు, కౌన్సిలర్స్, లోకల్ కౌన్సిలర్ చంటి కావచ్చు, నాగరాజు అన్న కావచ్చు, యువ నాయకులు మన నేరేడు జిల్లా నుంచి రాపూర్ నవీన్ అన్న కావచ్చు, సతీష్ అన్న కావచ్చు, రమణారెడ్డి అన్న కావచ్చు, వైస్ ఎంపీపీ గారు గడ్డేపల్లి, 12 కుటుంబాలకి ఇక్కడ ఎంసెట్ క్వాలిఫై కావచ్చు, కాకపోవచ్చు, క్వాలిఫై అయిన తర్వాత కూడా సీట్లు రాకపోవచ్చు, వాళ్ళకి హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఇప్పించడం జరిగింది. అది నేను చేసే కార్యక్రమాలు చాలా మంది తెలియదు. పేరు చెప్పుకుంటూ పోతే రంగాలపాలెం నుంచి షేక్ సాహిద్ వాళ్ళు ఉంటే ఇక్కడ తెలుసుకోండి. అతను ఎంసెట్ కూడా క్వాలిఫై కాలేదు. అనురాగ్ కాలేజీలో కేవలం ₹1,00,000 ఫీజు తోటి, 2 లక్షల పైన ఉన్న దాన్ని ₹1,00,000 ఫీజు తోటి నేను కాలేజీలో జాయిన్ చేస్తాను. ఆ ఒక్క విద్యార్థిని కాలేజ్ జాయిన్ చేయడం వల్ల వాడు చదువుకుంటాడు, బయటికి వస్తాడు, వాడి కుటుంబాన్ని పోషిస్తాడు, వాడి ఫ్యామిలీని పోషిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, వాడి జీవితం సక్రమైన మార్గంలో నడుస్తాడు. మనం రాజకీయాల్లో వచ్చి ప్రతి కుటుంబానికి సేవ చేయాలంటే ఈ విధమైన సేవ చేయాలి. నేను రోడ్లు వేసినా, లిఫ్ట్లు వేసినా, రోడ్లు వేసినా, లిఫ్ట్లు వేసినా అని చెప్పి చెప్పుకొని వాళ్ళ పదవులు అనుభవించుకుంటా ఎక్కడో వాళ్ళు ఢిల్లీలలో 1,000 కోట్లు సంపాదించుకుని నడుపుతారు. కానీ మన పరిస్థితి ఇలానే ఉంది. ఈ ఒక్క విద్యార్థి బయటకు వచ్చిన వల్ల వాడి కుటుంబం బాగుపడవచ్చు, రేపు వాడు ఒక ప్రయోజకుడైతే వాడి ఊరు బాగుపడవచ్చు, ఆ నియోజకవర్గం బాగుపడవచ్చు, ఆ రాష్ట్రం బాగుపడవచ్చు. అలా చెప్పుకుంటూ పోతే దగ్గర 12 మంది విద్యార్థులకి హైదరాబాద్ ఏర్పాటు చేయడానికి ఈ ఘనత కేవలం కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన రాకేష్ రెడ్డి అన్న ఈ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి గతంలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో కోల్పోవడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా రాకేష్ అన్నకి అవకాశం ఉన్నది. అందరం భారీ మెజార్టీతోటి 100% రాకేష్ అన్నని మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా హుజూర్ నగర్ లో దగ్గరగా 13 సిమెంట్ ఫ్యాక్టరీలు రన్నింగ్ లో ఉన్నాయి. ఆ 13 సిమెంట్ ఫ్యాక్టరీలో ఎప్పుడో నాయకులు వస్తా ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలి చెప్పడం, గెలవడం, దాన్ని పక్కన పెట్టడం. అంతకుముందు నాయకులు అట్లా చెప్పారు, మనకంటే ముందు వచ్చిన ఫౌండేషన్ జూనియర్ నాయకులు అట్లా చెప్పారు. కానీ ఎప్పుడూ గెలిచిన తర్వాత దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు గమనించండి అన్న, మీరు అలాగనే ఒక వ్యక్తి గత 4 సంవత్సరాలుగా మీ అందరూ తెలుసు, ఫౌండేషన్ అంటే తూతూ మందరం కాకుండా ఎన్ని పర్మనెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అన్నట్టు ఎంతమందికి 10,000 మంది కోచింగ్ ఇప్పిస్తే అలా దగ్గర 20 మందికి కానిస్టేబుల్ వచ్చింది, 4 ఎస్ఐ జాబ్లు వచ్చినాయి. నాకు తెలియకుండా నేను సాయం చేసిన వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మిగతా నియోజకవర్గాలు అన్నిటికంటే కూడా హుజూర్ నగర్ మంత్రి ఉండని, ఇంకెవరైనా ఉండని, చాలా బలమైన నియోజకవర్గం ఉంది. నాయకులు బాగా ఉన్నారు, కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మన మల్కాపూర్ నుంచి శ్రీనివాస్ అన్న సర్పంచ్గా గెలిచిండు.
అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టిండు. దాంతో పాటు దగ్గరగా 27 చోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టిండ్రు, ఓపెన్ అయింది. అదేవిధంగా సర్పంచ్ శ్రీనివాసరావు కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ రాజకీయ పరిస్థితితోటి అతను సర్పంచ్గా ఉండి వాళ్ళ పాలకవర్గంతో పోయి ఓపెన్ చేస్తుంటే కూడా రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళు ఎక్కడికెక్కడికో పరారైపోయి ఎక్కడెక్కడో తలదాచుకునే దౌర్భాగ్య పరిస్థితులు నియోజకవర్గం దాపరిస్తూ ఉంది. మీరు అన్నట్టు నాకే కాదు, ఎవరికన్నా ఎవరికి ఇస్తే వాళ్ళకి నియోజకవర్గం కంటే ఎవడో ఒకడు ఉండాలి ముందు నడిపించుకోడు. నాకు ఇస్తే నేను చెప్తా ఉన్నా, గల్లా ఎగరేసి నడిపిస్తా, ఎంత పెట్టే నడిపిస్తా, ఏం చేస్తే నడిపిస్తా. ఇదే సీనన్నకి చెప్పిన అన్న, నేను ఇప్పుడు నియోజకవర్గంలో మీ అందరికంటే చిన్న నాయకుడిని, మొన్ననే జాయిన్ అయిన నాయకుడిని. నాకు ఏ పదవి రాలేదు. మీ సమస్యను నేను రెక్టిఫై చేయాలంటే నాకు ఏదన్నా నేను చెప్తే, నేను ఈ నియోజకవర్గం నాకు బాధ్యత అప్పచెప్తే నీ ఊర్లో దగ్గర 1000 మందిని కూర్చోబెట్టి ఆ గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన సస్సల వాళ్ళు మంచి రాయించేవారు రాష్ట్రం మొత్తం కదిలించేలా చేయగలరు. ఇలా ఎన్నో సమస్యలు ఇంటా ఉన్నా, పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా ధర్నాలు అంటారు, అన్నీ అంటారు. కానీ ఇక్కడ పరిస్థితులు కొంత అలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఈ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న మాట్లాడే ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు ఉన్నాయి కూడా. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు పెట్టిన డిక్లరేషన్లు కావచ్చు. మహిళా డిక్లరేషన్ పెట్టిరు, ఫెయిల్ అయిపోయారు. యువత డిక్లరేషన్ పెట్టిరు, ఉద్యోగాల రూపంలో ఫెయిల్ అయిపోయారు. రైతుల పరంగా పెట్టిరు, ఈ రోజు వరకు నీళ్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో యూరియా పరిస్థితి వస్తుంది, ఆ విధంగా కూడా ఫెయిల్ అయినారు. గతంలో కూడా ఫెయిల్ అయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పనీకి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పనీకి ఎన్నో 100 కారణాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ సభ యూత్ డిక్లరేషన్ సాగుతుంది. కాబట్టి గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీని నుంచి నేను వేల రెట్ల కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోనికి సహకరించినటువంటి నా అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాకేష్ రెడ్డి అన్న మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ప్రతి టీవీలో చాలా అమూల్యమైన స్పీచ్, అనర్గళంగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇచ్చే రాష్ట్ర నాయకులు. అన్నగారి తప్పనిసరిగా మనము ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే ఇట్లాంటి విద్యార్థులకి అన్న ఈ సమస్య ఉంది, మా నియోజకవర్గంలో ఈ ఉద్యోగ సమస్య ఉంది, ఈ కాలేజ్ సమస్య ఉంది, ఈ సమస్య ఉందంటే తప్పనిసరిగా మనం రాబోయే రోజుల్లో ఎన్నో